ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండు. సాయి సాగరాన సాగర తరించి నువ్వు భవసాగర మీద గలవురా. ఇది బాబా చేసిన విశిష్టమైన ఉపదేశం. మనం సరస్సును చూస్తే సరస్సు చూడడానికి ఎంతో ప్రశాంతంగా కనపడుతుంది. చిన్న రాయి వేయగానే కొద్దిగా నీళ్లు కదులుతాయి. కొంచెం పెద్ద రాయి వేయగానే అలలు ఏర్పడతాయి. మరి కొంచెం పెద్ద రాయి వేస్తే అలల తీవ్రత మరి కాస్త ఎక్కువ అవుతుంది. అదే బండరాయి వేస్తే సరస్సులో అలజడి పుడుతుంది. రాళ్లే కాదు, చిరుగాలి వీచినా, చిగురుటాకులు పడినా కూడా సరస్సులో నీళ్లు కదిలిపోతాయి. మళ్ళీ కాసేపటికి సర్దుకుంటాయి. మన మనస్సు కూడా అంతే. ఏమైనా ఆలోచనలు రాగానే వాటి స్వభావానికి తగ్గట్టు కదిలిపోతూ ఉంటుంది. మనిషి కంపించిపోతూ ఉంటాడు. షిరిడి సాయి బాబా బాబా షిరిడి. అయితే మనం కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలు కానీ నిత్యం ప్రశాంతంగా ఉండాలని, ఉంటాయనే నియమం ఏదీ లేదు. ఎప్పుడు ఎలాంటి అలజడులు కలుగుతాయో, ఉద్రేకాలు ఏర్పడతాయో తెలియదు. సరస్సు కాబట్టి రాళ్లు పడగానే కొద్దిసేపు అలలుగా ఎగసి బురద పైకి లేచి మళ్ళీ కాసేపటికి సర్దుకుంటుంది. కానీ మనిషికి ఏ వెసులుబాటు లేదు. మనసులో చెడు ఆలోచనలు కలగాలే గాని దానికి అనుగుణంగా స్పందించిన వారు బహు అరుదు. మనసు మలినమైతే జీవితాంతం అశాంతి, అలజడులు కుదిపేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని అణిచిపెట్టాలంటే ఉపదేశమనే సాధనను మనం అవలంబించాలి. అందుకే బాబా కూడా కొన్ని సందర్భాలు అలా అంటుంటారు. ఉపదేశాలు, సద్గురువుల బోధనలు ఆచరించండి, ముక్తి పొందుతారు. ఇవే ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే సాధనాలు అనేవారు. కొలువైన శ్రీ సాయి శరణం అందాము, ఆనంద సుందరుడు శ్రీ సాయి శరణం చేతాము. అందుకే బాబా బోధనలు జీవితాంతం ఆచరిస్తే ఎనలేని శాంతి సౌఖ్యాలు మనల్ని అంటిపెట్టుకునే ఉండిపోతాయి. కాబట్టి మనం కూడా ఈ సందేశాన్ని బట్టి ప్రశాంతంగా ఉంటూ బాబా బోధన్ని జీవితాంతం ఆచరించి సాయినాథుని యొక్క కృపా కటాక్షాలకి పాత్రమవుదాం. సాయినాథ్ మహారాజ్కి జై. రక్ష రక్ష షిరిడి సుక్షేత్రవాస సాయిష, రక్ష రక్ష మా రక్ష రక్ష. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.